స్నేహితులారా నమస్కారం. రేపు నియోజకవర్గ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలోని ప్రజలకు మద్దతు పలుకుతూ వాళ్ళ కష్టాలు కడగండ్లు పట్టించుకోగలిగింది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అని స్పష్టపరుస్తూ సంవత్సర కాలంగా ప్రజలకు ఏమాత్రం మేలు చేయకపోగా ప్రజలపైన ఒక విధమైన భయోత్పాతాన్ని సృష్టించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నామని తెలియజేసుకుంటూ రేపు అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం ఉంటుంది. అక్కడ అధికారులకు మెమరాండం ఇస్తారు. మేము తెలియజేస్తూ ఉన్నాం, శాంతియుతంగా ప్రజల పక్షాన అధికారులకు చెప్పే కార్యక్రమం, తద్వారా కూటమి ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితిని చెప్పడం, అట్లాగే తక్షణం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరడం అన్నది రేపు కార్యక్రమంలో భాగం. ఎవరు కూడా దీంట్లో ఆఖరికి ఇవి వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజున సూపర్ 6 పేరు మీద ఈరోజు కూడా ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా దానికి రిలీజ్ డేట్లు ఇస్తూ ప్రజల్ని మభ్యపుచ్చే కార్యక్రమాన్ని స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల వాగ్దానాలు కానీ తక్షణం అమలు చేస్తాము అని, ఉదాహరణకి వాలంటీర్ల జీతాలని డబల్ చేస్తామని చెప్పినట్లు గుర్తు నాకు. మీ ఉద్యోగాలు ఏమీ కావు, డబల్ అవుతాయి, 10,000 దాకా వస్తాయి డబ్బులు, మీకు ఏమీ కాదని చెప్పినట్లు. అట్లాగే జగన్మోహన్ ప్రభుత్వం కంటే మెరుగైన సేవల్ని మేము ఇస్తామని చెప్పారు. పెద్ద ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్గానే మొదలుపెట్టిన ఆ చౌక ధాన్య డిపోల దగ్గర గురించి మాట్లాడుకోవచ్చు మనం. అవి పథకాలు కాదు, సేవలవి. దాదాపు వీధిలోకి వెళ్ళి ఆ వీధిలో బియ్యం డిస్ట్రిబ్యూషను లేక మిగతా సరుకులు డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఈ రోజున చౌక దుకాణాల దగ్గరికి వచ్చి మీరు తీసుకోండి అని చెప్తా ఉన్నారు. ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు, వాళ్ళకు కూడా తెలుసు. సర్వర్లు డౌన్ అంటారు, సరుకు లేదంటారు, ఇంకాసేపు వెయిట్ చేయమంటారు. ముసలి ముత్తక అంతా అక్కడక్కడ ముసలి వాళ్ళు ఇబ్బంది పడితే 65 సంవత్సరాలు దాటిన తర్వాత మేమే ఇస్తాంలే అంటారు. ఏంది ఇది? ఆల్రెడీ వాళ్ళకి దగ్గరికి పోయి ఇచ్చే కార్యక్రమం ఉండింది కదా. అంటే మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రజల్ని ఇబ్బంది పెడతామంటే మంచిది కాదని విషయాన్ని తెలియజేయడం కోసం కూడా. అట్లాగే ప్రజాస్వామ్య విలువలు మృగ్యమవుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడానికి వీలు కావడం లేదు. కొద్దిమంది అధికారుల స్థాయిలో అయితే మరి దారుణంగా ప్రవర్తించే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొద్దిమంది అక్కడక్కడ. ఇవన్నీ కూడా సమాజానికి మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఇచ్చిన మాట మీద నిలబడి పనిచేయాలి. మాటి మాటికి కూడా నేను చెప్పేది వినండి, నమ్మండి అంటే వినరు. విశ్వసనీయత ఉండాలి. ఆ విశ్వసనీయత ఇంతవరకు సంపాదించుకోలేదు మీరన్న సంగతి నేను గుర్తు చేయదలుచుకున్నాను. అది కావాలంటే ప్రజల్లోకి వెళ్ళి అడగండి. అదే తక్షణం మీరు ఇచ్చిన 6 హామీలు సూపర్ 6 పేరు మీద ఎంత గొప్పగా చెప్పారు మీరు. ఎంతమందికైనా 15,000 నిరుద్యోగ వృత్తులు, అసలుకి చెల్లెమ్మలకి అక్కయ్యలకి బస్సులని, అట్లాగే రైతులకు డబ్బులు ఇస్తామని ఏది కూడా చేసిన పాపాన పోలేదు. దాదాపు 70,000 కోట్ల రూపాయల యొక్క డబ్బుల్ని మీరు మిగిలించుకున్నారు. ప్రజలకు పోవాల్సిన, ప్రజలకు చెందాల్సిన డబ్బుల్ని మిగిల్చుకున్నారు. అట్లాగే రాష్ట్రంలో కనిపించని భయం ఒకటి రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది. దానికి ప్రభుత్వ పక్షాన మద్దతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఒక భయపడే వాతావరణంలో ఒక ప్రాంత అభివృద్ధి జరగదు.
జిఎస్టీ తగ్గింది 2-3% అని వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే సహజంగానే వ్యాపారాలు మందగిస్తాయి. కాబట్టి ఆ మందగించిన వ్యాపారాలు మీరు అనుకున్నట్లు ఆదాయాలు ఏం తెచ్చిపెట్టవు, ఇంకా తగ్గిస్తాయని సంగతి గుర్తుపెట్టుకోవాలా. అడిగితే కోప్పడతారు, మీరు అడగకుండా ఉంటే ప్రజలు బాధపడతారు. కనుక ప్రజల బాధను తీర్చడం కోసం మీరు కోప్పడినా మేము చేయగలిగింది ఏమీ లేదు. తక్షణం అమలు చేయాలి. మాట్లాడితే అమరావతి అమరావతి అని మాట్లాడుతూ ఉంటారు. ఏం అనంతపురం కనపడదా? మా కర్నూలు, చిత్తూరు, కడప కనపడదా? అసలే మీరు తెచ్చే ప్రతి పైసా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి కదా. అమరావతి పేరు మీద ఒక ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధికి దూరంగా నెట్టేసే ప్రయత్నం. మీరు చెప్పచ్చు, నేనే కదా రాయలసీమ ముద్దుబిడ్డ అని. అట్లా పేర్లు రాసుకోవచ్చు, దానిదేముంది. నాకు తెలిసి చాలామంది చాలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అనంతపురం జిల్లా హంద్రినీవా నా చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు గాలేరి నగర్ ప్రాజెక్టు ద్వారా కడప, చిత్తూరు జిల్లాలకు హంద్రినీవా అనుసంధానం చేసి నీళ్ళు ఇవ్వడం, శ్రీశైలం నుంచి వాటర్ తీసుకున్నప్పుడు అనంతపురం, కర్నూలుకి ఇవ్వడం అనే ఒక పెద్ద ప్రణాళిక వేస్తే దాని మీద అటకెక్కించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఊసే లేకుండా పోయింది. మీరు చెప్పే మాట నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది డబుల్ ఇంజిన్ సర్కారు కదా, ఇది కూటమి ప్రభుత్వం కదా, ఇది ఎన్డీఏ ప్రభుత్వం కదా, పైన కింద మీరే ఉన్నారు కదా. మరి మీరెందుకు ఈ రాష్ట్రానికి రావాల్సిన వెసులుబాట్లని మంచి పనులు తీసుకొని రారు? మాట్లాడితే స్టీల్ ఫ్యాక్టరీని విశాఖపట్నంలో మేమే పెట్టాం, మేమే కాపాడాం, మేమే డబ్బులు తెచ్చామని. అంతకంటే దుర్మార్గమైన మాట ఇంకోటి లేదు ఇక్కడ. అక్కడ ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్ల మీద ఉన్నారు. ఉద్యోగాలు తొలగించబడతా ఉన్నాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం స్పష్టంగా ప్రకటిస్తుంది, మేము ప్రైవేటైజేషన్ వెనక్కి పోలేదని. అయినా మీరు మాత్రం మమ్మల్ని మొన్న మీరు మహానాడులో కూడా కేసీ కెనాల్ చేసింది నేనే, క్లీన్ చేసింది నేనే, స్టీల్ ప్లాంట్ ఎత్తిపెట్టింది నేనే అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ప్రజల్ని మభ్యపుచ్చే మాటల్ని మానేయండి. తక్షణం వాళ్ళకు రావాల్సిన, మీరు ఇచ్చిన మాట ప్రకారం హక్కుగా రావాల్సిన అన్ని వెసులుబాట్లని మీరు అమలు చేయండి. పోయిన సంవత్సరం బకాయిలతో సహా మీరు అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1 సంవత్సర కాలం బాకీ ఉన్నారు, ఆ బాకీని మొత్తం తీర్చాల్సిన అవసరం ఉంది ఇక్కడ. దీన్ని చెప్పడం కోసం ప్రజల పక్షాన, ప్రజలకు ధైర్యం చెప్పడం కోసం, అట్లాగే ప్రజా సంక్షేమ విధానాలని కొనసాగించండి అని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా రేపు వెన్నుపోటు దినంగా నామకరణం చేయబడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మీరు ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. ఏదో వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రాన మీరు బాకీ ఉన్న లేక బాకీ పడ్డ దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఆ లెక్క ఎక్కడికి పోదు. మీరు వ్యంగ్యంగా లేక భయపరిచే ప్రయత్నం చేసిన మాత్రాన ఈ రాష్ట్రానికి చేసిన అప్పు 1,60,000 కోట్లు దాదాపు రమారమి, అవేం కనపడకుండా పక్కకేం పోవు. మొన్న ప్రత్యేక బాండ్లతో 7,000 కోట్లకు చేసిన ప్రయత్నం కూడా అందరి కళ్ళ ముందే ఉంది. అమరావతి పేరు మీద మీరు ఎక్కడ పడితే అక్కడ అప్పులు తెచ్చి 30 అడుగుల లోతులు నీళ్లు పడతాయని అక్కడ ప్రాంత ప్రజలు చెప్తా ఉంటే, అంతకంటే మంచి ల్యాండ్స్ ఉన్నాయని జనాలు చెప్తా ఉంటే, కేవలం ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ అమరావతిని అంత గొప్పగా ప్రమోట్ చేస్తున్నారో మాకు అర్థం కావడంలే. కనుక అనేక అంశాలు క్రోడీకరించుకొని ప్రజల పక్షాన, ప్రజల సంక్షేమం కోసం, అంటే ఈ ప్రభుత్వంలో జరిగే అనేక అప్రజాస్వామిక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వాన ప్రజల పక్షాన అండగా ఉంటుంది తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే శాంతియుత ర్యాలీ, మెమోరాండం సమర్పణ కార్యక్రమానికి అందరూ హాజరయ్యి దాన్ని జయప్రదం చేయమని కోరుకుంటా ఉన్నాం. ఇస్తాం, ఎవరు రిప్రజెంటేషన్ చేయడమే కదా. ఇది ముట్టడి గిట్టడి కాదు కదా, ఇది జస్ట్ పోవడం. ఒకవేళ మా బలం మేరకు 100 వస్తే 100 మందితో పోతాం, 1000 వస్తే 1000 మందితో పోతాం, ఒకవేళ 10,000 వస్తే 10,000 మందితో పోతాం, అంతేగాని ఏమో ఇంతవరకు అయితే మాకే సమాచారం లేదు.
ఆ సమాచారం ఇవ్వాలి కదా. 30 యాక్ట్ మీరు అర్జీ ఇచ్చిన తర్వాత మేము పెట్టాం, మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పాలి కదా. కానీ నాకు తెలిసి బ్రిటిష్ వాళ్ళ హయాం నుంచి 30 యాక్ట్ రోజు అట్లే ఉంటుంది. 30 యాక్ట్ ఎత్తివేసినట్టు ఎవరు మనకు చెప్పలే, పెట్టినట్లు ఎవరు చెప్పలే. అవసరం వచ్చినప్పుడు 30 యాక్ట్ ఉంటుందని చెప్తారు మనకి. కానివ్వండి, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ప్రాథమిక హక్కులు రాజ్యాంగబద్ధంగా ఉన్న నేపథ్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేయడానికి ఎవరికేం అభ్యంతరమో నాకు అర్థం కావడంలే. చెప్పుకోవచ్చు, మేము సూపర్ 6 అమలు చేయలే అంటే సూపర్ 7 అమలు చేసాం. మేము 15,000 కాదు 20,000 చొప్పున ఇస్తూ ఉన్నాం. 15 ఏంది 20 ఇచ్చినాం. మీకు ఇంకా బస్సు కనుక స్లీపర్లో కూడా మేము అనుమతి ఇచ్చినాం. ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కడ ఉంటే అది ఎక్కడ పోతే అక్కడికి పోయి అనుమతి ఇచ్చినాం అని చెప్పచ్చు కదా. అట్లాగే విద్యార్థులకు విద్యాదీవెన ఇచ్చేసినాం. ఏంది మీరు కళ్ళు మూసుకున్నాం చెప్పండి, ఎవరు వద్దన్నారు. అనంతపురం జిల్లాకు మొత్తం స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషన్ మొత్తం ఇచ్చేసినాం. చూపించండి, సంతోషపడతాం కదా. కాబట్టి ఉన్న విషయం ఏదో చెప్పని కోరుతా ఉన్నాను. నిజంగానే అటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే చెప్పాలా, ఇదిగో ఈ పనులు చేసినాం మీరు సరిగ్గా చెప్పాలా. కానీ మాకున్న సమాచారం, మాకున్న ప్రజాక్షేత్రంలో మేము తెలుసుకున్నది ఏంటంటే మీరు అమలు చేయలేదు అని. అమలు చేయమని డిమాండ్ చేసి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా, కానీ ఈ సందర్భాన్ని దృష్టి పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నా. శాంతి భద్రతలు మాట్లాడచ్చు, ఇంకా ఆఖరికి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడచ్చు. ఏదో చెప్పండి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తూ ఉంటారు. అతని హయాంలో నాకు బాగా గుర్తుంది, అప్పులు కూడా పుట్టిన రాష్ట్రంగా మారిందని ప్రకటించిన ముఖ్యమంత్రి గారిని చూశా. 1,60,000 కోట్ల అప్పు ఎవరు చూసి ఇచ్చారు నాకు అర్థం కాదు. అట్లాగే విధ్వంసం జరిగిపోయింది. మరి ఆ విధ్వంసంలోంచి అప్పులు చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కొత్త హెలికాప్టర్లు కొంటా ఉన్నారు, కొత్త బండ్లు కొంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కాదు, ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలియజేయండి. మా పార్టీగా మేము దీన్ని అడుగుతూ ఉన్నాం. మీరు నిజంగా మీ దగ్గర ఏమన్నా వాస్తవమో సత్యమో చేసిన పని ఉంటో ఒక వైట్ పేపర్ని పబ్లిష్ చేయండి, తెలుసుకుంటాం. ఏం ప్రోగ్రామ్ ఇచ్చింది చేసుకోండి, ప్రభుత్వంలో ఉన్నారు కదా. ప్రజలు చెప్తారు సంబరంగా ఉన్నారా లేదా అని. మాకు సంబరం చేసుకునేంత పరిస్థితి ఏం కనపడడంలే. ఎందుకంటే ఎలక్షన్లో ఇచ్చిన ఒక్క మాట లేదు. వీళ్ళ లెక్కల ప్రకారమే జిఎస్టీ తగ్గిపోతూ ఉందని, జిఎస్టీ తగ్గిపోతూ ఉందంటేనే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉందని. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంటే బాగా ఉన్నారంటే దాని చేసి ఒక్కొక్కసారి 2 కూరలు వేసుకునే మా ఇంట్లో చట్నీ పప్పు వేసుకున్న మా ఇంట్లో వాళ్ళు చట్నీ తింటూ ఉంటారు. నువ్వు బాగుందంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి లెట్ దే అనౌన్స్. వాళ్ళు ఏం చేశారు చెప్పండి, చెప్తే విందాం. సింపుల్ కార్యక్రమం. ఆ రేషన్ షాపులే ఇంటి దగ్గర పోయి తీసుకోవడం కరెక్టా, క్యూలు పెట్టి కరెక్టా అది చెప్తే చాలు. ఎందుకంటే డైరెక్ట్గా అతనికి సంబంధించిన శాఖ వాళ్ళు దాంట్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా పనులు చేస్తూ ఉంటారు. దానికంతా మనం ఎక్కడ సమాధానం చెప్తాం. బల ప్రదర్శన ఎందుకు? బల ప్రదర్శన అది అట్లా చూస్తున్నారా మీరు? నేను అట్లా చూసుకోవడంలే. అరే ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా అని అనుకుంటా ఉన్నాను. నాకు బల ప్రదర్శన ఏముంది దీంట్లో? ప్రజలకు మేలు చేయడం కోసం బలమైన ఆలోచన, బలమైన ఆచరణ. బలం అక్కడ, గుంపుదే ఉంది కనుక దానికి చూడలేదు కూడా వినలేదు. బట్ ఎనీహౌ దే హ్యావ్ ద రైట్ టు డూ ఎనీథింగ్. దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ సపోర్ట్ దేర్ గవర్నమెంట్. ఇది గుడ్ ఆర్ బ్యాడ్ చూశాను కదా. ఇంటి దగ్గర పంపిణీ కాకుండా చౌక దుకాణంలో పంపిణీ చేసిన మహోత్సవం రాసుకున్నారు. ఏం చెప్పాలి, నేనేం చెప్పాలి, నాకేం అర్థం కాలేదు. మా ఇంటి దగ్గర ఇప్పుడు క్యూ ఉంది. సో వీ కెనాట్ ఆన్సర్ ఫర్ అదర్స్ వాయిసెస్. ఇఫ్ దే ఆర్ ద రిలవెంట్, దే ఆర్ ఇన్ రేషనాలిటీ, వీ రెస్పాండ్. నైతే క్యా హోతా హై, లెట్ దే డూ వాట్ ఎవర్ దే వాంట్. కాన్స్టిట్యూన్సీలా కాన్స్టిట్యూన్సీ నా కాన్స్టిట్యూన్సీనా? నా కాన్స్టిట్యూన్సీ అయితే నార్పల గాంధీ నుంచి ముందుకు వెళ్దాం. ఎంత ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటా ఉన్నాను. దట్స్ దట్ మా నార్పల్లో ఫిక్స్ చేసినాం. లేదు నేనేమనుకుంటున్నా అంటే అడిగారు కాబట్టి ప్రశ్న, ఒక్కొక్క పెద్ద ప్రోగ్రాం ఒక మండలంలో పెట్టుకుందాం అనుకుంటా ఉన్నాను. మరి
నార్పల్లో నేను జిల్లాలో ఉన్న జనాలకి అప్లై చేస్తాను. నా కాన్షియస్ అయితే నా కాన్షియస్ నార్పల్లో చేస్తున్నానయ్యా అని చెప్తా ఉన్నాను. ఐ ఇన్ఫార్మ్ టు మై హైకమాండ్ నేను నార్పల్లో చేస్తున్నా.